సిఆర్ న్యూస్ కి స్వాగతం. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో బిడ్డలు వృద్ధాశ్రమంలో ఉంచడం బాధాకరమని వృద్ధుల కొరకు పట్టణానికి చెందిన సందీప్ రెడ్డి వృద్ధాశ్రమంలో నూతన భవనం నిర్మించడం అభినందనీయమని, వృద్ధాశ్రమానికి ఇంకా ఏమైనా మౌలిక వసతులు అవసరం ఉంటే తెలియజేస్తే వాటిని ఏర్పాటు చేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో సందీప్ రెడ్డి దాతృత్వంతో నూతనంగా నిర్మించిన భవన నిర్మాణానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ విచ్చేశారు. మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సందీప్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 8 లక్షల రూపాయల దాతృత్వంతో సందీప్ రెడ్డి నూతన భవనం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, వృద్ధులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కనీ పెంచిన పిల్లలను వృద్ధిలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రులను ముసలి వయసులో వృద్ధాశ్రమంలో చేర్పించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమానికి సోలార్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తమ వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో రామచంద్రరావు, సుమిత్ర శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, సునీల్ భద్రిగిరి తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం సార్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం భవతి శతాయుష్పురుష ఆయుష్సేవేంద్రియే ప్రతిభిక్షతి. అదే వచ్చి యూత్ వచ్చి మాటలు మాట్లాడి ముసలికి ఏదో ఓకే సార్. ఓకే మా కళ్యాణమ్మకి మనస్ఫూర్తిగా చేసే నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడే మా సభ్యులు చెప్పారు, ఈ తమాషా విషయం కాదు. వృద్ధాశ్రమం మెయింటైన్ చేయాలి, వాళ్ళందరినీ కూడా సొంత తల్లిలాగా సొంత తండ్రిలాగా చూసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. నాకు తెలిసినప్పుడు ఆమె ఇక్కడ పర్మనెంట్గా నాకు 2 సంవత్సరాలు ఇక్కడే, నా ఇల్లు కూడా పక్కనే బ్రహ్మాండంగా చూస్తారు, మంచి భోజనం పెడతారు. అలాగే ఆమె వల్లే ఈ టౌన్లో ఎవరు ఏ పుట్టినరోజు జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మన వాళ్ళకి తాతలకి అందరూ కూడా మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పుడుదా చేసినటువంటి గూడూరు పట్టణం, గూడూరు నిధులు ఉన్నటువంటి తాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా గతంలో ప్రగతి సేవా సంస్థ మా చంద్రశేఖర్ గారు ఇక్కడ ఈ బిల్డింగ్ లేకపోతే కట్టిమని చెప్పారు. అప్పుడు నేనే ఇది కట్టించానని చెప్పి కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే
మేము కట్టించామంటే మా వెనకాల ఉండేది మా గంగా ప్రసాద్ గారు, శ్రీడు కుమార్ కాదు. ఎందుకంటే పేదవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి మాలాంటి వాళ్ళని ఆదరిస్తారు. కాబట్టి మేము కూడా పేదలు ఆదరిస్తామని చెప్పి కూడా ఎక్కడైనా ధైర్యంగా చెప్పేటువంటి కార్యక్రమం. ఈరోజు పైన రేకులన్నీ ఇచ్చినటువంటి మా సందీప్ రెడ్డి గారికి దాదాపు 8 లక్షలు పెట్టి ఈ కార్యక్రమం చేశారు. నిజంగా చాలా సంతోషం, ధన్యవాదాలు. ముఖ్యంగా మా బద్రి కిరణ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పాం, ఇవన్నీ కూడా రేకులు అంటే కొద్దిగా ఎండగా ఉంటాయా, దానికి కూడా ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫాల్ సీలింగ్ ఏమని చెప్పి కూడా మా నాని గారు చెప్పారు. ఖచ్చితంగా వేస్తామని చెప్పి కూడా సందీప్ రెడ్డి గారు చెప్పారు. దానికి మేము కొద్దిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మా కళ్యాణమ్మ గారి నాన్నగారు, మా పెద్దయినా నాన్నగారు దీనికి సోలార్ ఒకటి పెట్టించాను సార్ అంటే నాని గారు ఖచ్చితంగా మాట్లాడదాం ఎమ్మెల్యే గారు, మేము కూడా మాట్లాడదాం, సోలార్తో మాట్లాడి పెట్టిస్తామని కూడా చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ చాలా సంతోషం. ఇంకా కూడా దాతలు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఆదుకోవడం మన ధర్మం. అంటే ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుంటాం. రేపు మనం కూడా ముసలివాళ్ళం అవుతాం, మనం అవ్వకుండా ఉన్నాం. మేము కూడా ఒక 5-6 సంవత్సరాలతో మేము కూడా ముసలివాళ్ళు అయిపోతాం. కానీ బిడ్డలు ఈ విధంగా వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే మేము ఎవరు చెప్పలేం, మేము కూడా ఇళ్లలో ఉంటామని చెప్పలేం. బిడ్డల అభిప్రాయాలు బట్టి మేము కూడా బయట రావాల్సింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మేము బాగా చూసుకుంటే రేపు మమ్మల్ని కూడా భగవంతుడు బాగా చూస్తారని నమ్మకమే తప్ప ఇంకోటి తెలియని చెప్పి కూడా నేను తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఆరోగ్య విషయాలు చూసేందుకు కూడా మా పాపనే నర్సుగా కూడా ఇక్కడ పెట్టుకున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా సంతోషం. ఎందుకంటే చూడడం, పెద్దవాళ్ళని చూడడం అనేది అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంట్లో కన్న కూతురు కన్న కొడుకు చూడలేక వాడికి వచ్చేస్తుంటే వీళ్ళు చూస్తున్నారు వాళ్ళకన్నా ఎక్కువ. అది పుణ్యమమ్మ మీకు, మీ బిడ్డలకి, మీ కుటుంబాలకి అందరూ కూడా ఖచ్చితంగా పుణ్యం భగవంతుడు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏదైనా సరే మా సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా నేను కానీ, మా నాని గారు కానీ, మా రామచంద్రరావు గారు కానీ అందరం కూడా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు పుట్టినరోజు జరుగుతున్నటువంటి సందీప్ రెడ్డి గారికి ఆయన మంచి మనసుకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. చాలా పుణ్యం మీకు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు ఈ టైంలో డబ్బులు పెట్టడం అంటే అది తేలిక. డబ్బులు ఉంటాయి చాలామంది, కొద్ది పెట్టడం అంటే చాలా కష్టం. కానీ మీరు ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని ఒక మంచిదానికి ఉపయోగిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఫంక్షన్స్ మేము చెప్పాం, ఎవరన్నా విడోస్ ఎవరన్నా ఉంటే నెక్స్ట్ మంత్ ఫంక్షన్స్ వస్తాయమ్మా, వాళ్ళు మాకు ఇస్తే ఇక్కడ పులింసీనానికి ఇస్తే పులింసీనం ద్వారా ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. అలాగే ముసలివాళ్ళ ఫంక్షన్స్ ఇంకే లేదమ్మా, ఇచ్చినప్పుడు కూడా మొదటి ప్రయారిటీ మీకే, పులింసీనం ద్వారా మీకే మొదటి ప్రయారిటీకి వాళ్ళు కూడా ఫంక్షన్స్ మంజూరు చేస్తామని తెలియజేస్తాం. సంతోషం ఏంటంటే మా ఫంక్షన్ ఎవరు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. సంతోషం, మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే 4,000 చేశాడు, ఎవరు చేరు 4,000 అంటే అది తమాషా విషయం కాదు. ఈరోజు మా సునీల్ చెప్పినట్టు ఇంట్లో తల్లిదండ్రులు గౌరవం చూస్తున్నారు, దానివల్ల కొంత బయట తరం లేదు తల్లిదండ్రులు, 4,000 పోద్దని. కాబట్టి ఒక మంచి ముసలి వాళ్ళకి ఆయన చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇవ్వడం అనేది నిజంగా ఒక చరిత్ర. ఆయనకు కూడా వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఉండి మళ్ళీ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ముందుగా ఈరోజు ఈ సాయిరామ్ వృద్ధాశ్రమ నిర్వహణకి అవసరమైనటువంటి బిల్డింగ్ నిర్మించినటువంటి సందీప్ గారికి, వారికి సపోర్టింగ్గా నిలబడిన రామచంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు సమాజంలో తల్లిదండ్రుల్ని, అదేవిధంగా వికలాంగులైన బిడ్డల్ని అందరూ నిరాదరణకు గురవుతున్నారు. వారందరినీ కూడా హక్కును చేర్చుకుని మేము ఉన్నామని చెప్పని ఈ సాయిరామ్ వృద్ధాశ్రమం వారు హక్కును చేర్చుకోవడం ఎంతైనా చాలా సంతోషదాయకం. ఎందుకంటే అటు బిడ్డలు నిరాదరణ చేసి ఇటు సమాజం నిరాదరణ చేస్తే మనం ఈ మధ్య పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాం. బిడ్డలు వృద్ధులైన తల్లిదండ్రులు తీసుకొచ్చి బస్టాండ్లోనో లేకుంటే శ్మశానాల్లోనూ వదిలేసే సంఘటనలు కోకోలు ఉన్నాయి. అయితే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వృద్ధాశ్రమాలు కానీ లేదా చిన్నపిల్లలకి ఒక చిల్డ్రన్స్ ఆశ్రమాలు కానీ నిర్వహించి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన దానికి ఈ నిర్వాహకుడికి, అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మా శాసనసభ్యుల వారు డాక్టర్ బాసిన సునీల్ కుమార్ గారు ఎప్పుడూ అండగా, పేదలకి అండగా ఉంటాడు. అదేవిధంగా ఇటువంటి
చారిటీ కార్యక్రమాలకి ముందుండి నిర్వహిస్తుంటారు కాబట్టి వారికి కూడా, అదేవిధంగా పెద్దలు నాని గారు, ఈ అందరికి కూడా పేదోడు బాధోడు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్తే ఎమ్మెల్యే గారికి, నాని గారికి, వచ్చిన పెద్దలందరికీ. సందీప్ రెడ్డి గారు స్టార్ట్ చేసేటప్పుడు లాస్ట్ టైం నా బర్త్డేకి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పి మా వీళ్ళంతా కూడా వచ్చారు. ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు చూశారంట బాగా కంజెస్ట్గా ఉంది. ఒకే రూఫ్ కింద దాదాపు 30 మంది పక్కన కూర్చుని వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి ఆ రోజు నిశ్చయం చేసుకుని చెప్పారు నాకు. చెప్పిన తర్వాత నేనే పెట్టుకుంటానంటే మొత్తం అంతాను, మీరు ఒకసారి ఐడియా ఇవ్వండి అంటే వచ్చి చూసాము. కింద రేకు ఉండేది, ఆ రేకు మొత్తం స్లాబ్ వేసేసి పైన ఇంకో షెడ్ వేసేసి పైన ఒక 20 మందికి, కింద 20 మందికి, 40 మెంబర్స్, 37 మెంబర్స్ ఉన్నారు ఆ రోజు. 40 మెంబర్స్ వచ్చేలాగా. కానీ అప్పుడు ఉంది 7-8 మెంబర్స్ ఉండి మ్యాక్సిమం అడ్జస్ట్ అయిపోతున్నారు. అందుకని మొదలుపెట్టి కట్టించాడు, చేసి వాళ్ళు ఇంకా కూడా చేస్తాడు ఆయన. అది ఆయనకి ఆ రోజున వచ్చిన సంకల్పం వల్ల ఈరోజు వీళ్ళంతా కూడాను హ్యాపీగా ఉన్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా చేశారు, చాలామంది పెద్దలు వచ్చి కూడా చేశారు. ఈ వృద్ధులకి మనం సేవ చేయడం అనేది ఆ కాన్సెప్ట్ అనేది అక్కడ ఏంటంటే పిల్లలకి న్యూట్రిషన్ అంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కానీ పెద్దలు అనేటప్పటికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు నడవలేరు కొన్ని చోట్ల, మెడిసిన్ ఇవన్నీ చూడాలి కనుక వీటన్నిటిని చూడడానికి మన ప్రకాష్ గారు అని చెప్పి నాకు ఇక్కడ ప్రకాష్ గారు అన్నగారు వాళ్ళ వదిన గారు వీళ్ళంతా చూస్తుంటారు. ఈ ప్రకాష్ గారు అనే ఫ్యామిలీ 30 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చారు నా ఇల్లు కట్టడానికి. ఈ 30 ఏళ్ళ నుంచి నాకు కడుతూనే ఉన్నారు, టెంపుల్ కట్టినవ్వండి, ఇల్లు కట్టినవ్వండి, కడుతూనే ఉన్నారు. అది నాకే తెలియదు అసలు. ఇక్కడ వాళ్ళు నడుపుతున్నారు, వాళ్ళు ఇదంతా చేస్తున్నారని తెలియదు. సో మా సందీప్ వాళ్ళు తెలిసిందనమాట నాకు, మన ప్రకాష్ గారు వాళ్ళ ఫ్యామిలీ సార్ అని చెప్పాను. అప్పుడు చేసాం అనమాట. సంతోషం మాకు. పోయినసారి ఆయన బర్త్డేకి ఇక్కడికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చానండి. వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ వాళ్ళందరినీ చూసి నేను భలే చలించిపోయాను. మనం తోటి మనిషి మనం సహాయపడకపోతే ఇంకెవరు సహాయపడతారు, ఎవరో చేయాలా అనేది కాకుండా ముందర మనం ఏం చేయగలుగుతామో చేద్దామని చెప్పి నేను చేయగలంతా చేస్తామని చెప్పి నేను సార్ని రిక్వెస్ట్ చేసి, నువ్వు చేయరా నేను సూపర్విజన్ చేస్తానంతా చేసి సార్ చెప్పిన తర్వాత ఇక్కడ ఇన్వాల్వ్ అయిన తర్వాత తెలిసింది సునీల్ గారు ఇక్కడ చాలా రెగ్యులర్గా వస్తారు. ఇన్ఫ్యాక్ట్ పోయినసారి ఆయన సన్ బర్త్డే కూడా డేట్ చేశారని చాలా సంతోషమయ్యి ఇన్వాల్వ్ అయ్యాను. ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్, ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్. దీని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవన విధానాల్లో మార్పులు తేవాలి. బాగా పాపం బాగా ఇదిలో ఉన్నారు. వాళ్ళ మొత్తం క్లీన్నెస్, హైజీన్ వాళ్ళందరూ మనలాగా మనుషుల్లో చూడాలనేది నా కోరిక. అది 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, కానీ గట్టిగా చేయాలనుకుంటున్నాను. నాకు బాగా సహాయం చేస్తున్నాడు మస్తాన్ అని, ఇక్కడ టాటా సోషల్ ప్రాజెక్ట్స్లో చేస్తున్నాడు. సో ఆయన పాపం మండే టు ఫ్రైడే పని చేస్తాడు, సాటర్డే సండే వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో నేను ఎంతవరకు చేస్తున్నానో ఇంకా దేవుడు ఆయన చేయాలని మాత్రం గట్టిగా అనుకుంటున్నాను. ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో ఉంటే ముసలి వాళ్ళకి మతి భ్రమించిన వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి ఈరోజు వసతులు తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడే అలా చెప్పినట్టు పేరు తెలియదండి సందీప్ గారు. ఇక్కడ ప్రతి ఒక్క మా నాయకుల బర్త్డే కానీ, మొన్న ఈ మధ్య మా ఎమ్మెల్యే కానీ కుమార్ బర్త్డే, మా నాయకులు గంగాప్రసాద్ గారి బర్త్డే, ఈ బర్త్డేకి అన్నింటికీ మా నాయకులు ఏదైనా కార్యక్రమం ఖచ్చితంగా మేము చేసిన తర్వాత ఇంకా ఏ కార్యక్రమం చేస్తున్నాము. ఇదే విధంగా ఈ అనాథాశ్రమాన్ని, వృద్ధాశ్రమాన్ని మంచి మనసుతో వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. వృద్ధుల్ని పాపం వాళ్ళ వయసు పెరిగిన తర్వాత వాళ్ళ ఆధీనంలో కొన్ని ఉండవు, ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. దానివల్లనే కేవలం నెలల్లో వాళ్ళ పిల్లలు కోడళ్ళు చూడలేకనే నెగ్లెక్ట్ చేసి ఈ పరిస్థితికి వచ్చి ఉంటారు. వాళ్ళు కనీసం ఆ గిల్టీ ఏ ఫీలింగ్ కాకుండా వాళ్ళు చేసిన సేవకు ముందుగా వాళ్ళందరికీ చేతులు నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా దండం పెట్టాలి. 4,000 పెన్షన్ ఇచ్చి ఇప్పుడు దూరంగా చూసుకుంటున్నారు ఇళ్ళల్లో.
పెద్దవాళ్ళని. 4,000 పెన్షన్ వస్తుంది, వాళ్ళ ద్వారా వాళ్ళ వల్ల నష్టం లేదు, ఏదైనా చేసినా కానీ మనం సర్దుకొని పోదాం, సంవత్సరం వస్తే ఇంత అవుతుంది అని చెప్పి గౌరవం ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి ఈరోజు ఇళ్లలో కూర్చోబెట్టి జాగ్రత్త చూస్తున్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ బిల్డింగ్కి స్పాన్సర్షిప్ చేసిన అన్నగారికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇటువంటి స్పాన్సర్లు గూడూరులో చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిని చూసి ముందుకు వచ్చి ఇటువంటి వృద్ధాశ్రమాలు తగ్గాలని చూడండి, పెరగాలని చూడొద్దు, కానీ ఉండేవాళ్ళని మాత్రం జాగ్రత్త చూడమని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక జాబ్ మేళాలు నిర్వహించి ఇప్పటి వరకు 1,050 ఉద్యోగాలు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 14 కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి 117 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ మేళాలు నిర్వహించి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, అయితే చాలా మంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే మానేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క జాబ్ మేళా కూడా నిర్వహించలేదని, భారతదేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్నారని, నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, నాయకులు తానంకి నానాజీ, బిల్లు చెంచురామయ్య, రాహీం శ్రీనివాసులు, అబ్దుల్ ఖయూం, శివకుమార్ రెడ్డి, విద్యాసాగర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. It's my honor to Sri Kayum Garu, DSTO, APSSTC, Nellore onto the dais. It's my pleasure to invite TDP onto the dais. It's my privilege to invite Sri Rahim Garu. పెద్దలందరికీ స్వాగతం. అలాగే ఉద్యోగాల కోసం ఇక్కడ వచ్చిన యాస్పిరెంట్స్ అందరికీ కూడా పలుకుతున్నాను. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గౌరవ విద్యా సహకారంతో ఆ కళ నెరవేర్చే యజ్ఞంలో మమ్మల్ని కూడా ఒక భాగం ఇచ్చిన సార్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది మీరు 14 కంపెనీలో మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో అటెండ్ అవ్వచ్చు. ఆనిపూడి నాగరాణి, కంచర్ల వెంకటేశ్వర్లు, దయచేసి ఇక్కడ వల్లెపి దీపిక, ఎం రాజేశ్వరి, వీళ్ళకి ఒకసారి రండమ్మా, లేదా ఇంట్రెస్ట్ బయట ఉన్నారేమో సార్. ఓకే మొబైల్స్ ఎందుకంటే ఇక్కడ గూడూరులో దాదాపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సెకండ్ టైం, ఫస్ట్ టైం కూడా నేను ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేశాను, ఇలాంటి జాబ్ నేను చాలా నిర్వహించాను. సెకండ్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ దాదాపు 7 మినీ జాబ్ మేళాలు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మెగా జాబ్ మేళలో ఒక 3 ఇక్కడ కండక్ట్ చేశాం. టోటల్ మొత్తం మీద 1760 మంది ఈ ఇంటర్వ్యూస్కి హాజరయ్యారు. దాంట్లో దాదాపు 1057 మందికి ఉద్యోగాలు మనం ఇక్కడ కల్పించామని చెప్పేదానికి నిజంగా చాలా గర్వంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 1057 మందికి ఇప్పుడు దాకా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చినందుకు నిజంగా నేను గర్వపడుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు దాదాపు 15 కంపెనీలు
ఇక్కడికి వచ్చాయి. దాదాపు 900 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఈరోజు మీకు ఇక్కడ ఉన్నాయని చెప్పేదానికి సంతోషిస్తున్నాను. అలాగే 10th నుంచి డిగ్రీ పాస్ అయిన వాళ్ళ వరకు, అలాగే బీటెక్, ఎంబీఏ వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు సంబంధించిన చదువు సంబంధించిన ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే జీతం 12,000 నుంచి 25,000 లోపు ఉంటుందని చెప్పి కూడా మరొకసారి స్పష్టం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పిలిచి మా జీతం తక్కువ ఇచ్చారు. ఎందుకంటే కొన్నిసారి 1,050 మందికి ఉద్యోగాలు ఇస్తే దాంట్లో ఎంతమంది ఆగిపోయారో కూడా నాకు తెలియదు. చాలామంది ఆగిపోయారు. అంటే ఉద్యోగ స్థితి ముందు కావాలని చెప్తారు. ఈరోజు వచ్చిన నిరుద్యోగులు చెప్తున్నాను, ఈరోజు ఇక్కడికి వచ్చినా వాళ్ళు రేపు నా ఇంటి ముందు రెజ్యూమ్ పెట్టుకుంటారు నిరుద్యోగులు. అంటే వాళ్ళకి చెప్తా రాండి జాబ్ మీద రాండి నాకు అంటే అట్లా కుదరదు. మేము చెప్తే ఆ కంపెనీలో పని చేసుకుంటాం. వాళ్ళు తిప్పించి ఎవరో నేను 10 మందిని పంపిస్తే ఒక ఉద్యోగం ఇస్తాను, 9 మంది నిరుద్యోగులు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ 9 మందిలో 7 మంది కన్నా ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమం. కానీ వాళ్ళు రారు. ఎందువల్లంటే అది అలవాటు మానుకోవాలని చెప్పి నిరుద్యోగులందరూ కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు వైజాగ్లో గూగుల్ A1 డేటా సెంటర్ ఈరోజే శంకుస్థాపన చేసే కార్యక్రమం. దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. భారతదేశంలో కాదు, ఎక్కడ లేదు. సెకండ్ గూగుల్ పెద్దది లోకేష్ బాబు గారు తీసుకొచ్చి వైజాగ్లో పెడుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే గతంలో 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ, ఎక్కడైనా ఒక కంపెనీలో ఇంటర్వ్యూ పోయారా? ఈ విధంగా పెట్టారా? చెప్పండి, వాస్తవం చెప్పండి. గుడి మీద చదువుకున్నటువంటి పెట్టారు. గత 5 సంవత్సరాల్లో ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడైనా జాబ్ మేళాలు పెట్టారా? ఎక్కడ పెట్టడం అవసరం లేదు జాబ్ మేళాలు. ఎందుకంటే మా నాయకుడు యోగాలంలో లోకేష్ బాబు గారు మేము గెలిస్తే 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తానని చెప్పాడు. ఆ పరిస్థితిలో ఈరోజు ప్రతి దగ్గర కూడా రాష్ట్రం అంతా కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించి ఎక్కడ ఏ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయో వాటికి అర్హత కలిగినటువంటి వారిని ఎంపిక చేసే ప్రక్రియని శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, గతం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తర్వాత ఎవరు కూడా ఫిలప్ చేయలేదు. మన విద్యాశాఖ మంత్రి ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 16,000-15,000 టీచర్ పోస్టుని భర్తీ చేసిన విషయాన్ని కూడా సార్ మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే అది గుర్తున్నాను మీకు. అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ 6,000 చిల్లర పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఎందువల్లంటే ఎవరైనా సరే మనల్ని పరిపాలించేవాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేసేవాళ్ళకే మీ అందరి యొక్క పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అబద్ధాలు చెప్పి యువతని పక్కదావ పట్టించి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు చేసి మీ జీవితాలతో ఆడుకునే వాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తే మళ్ళీ కూడా ఈ రాష్ట్రం సర్వనాశనమైనటువంటి కార్యక్రమం నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా కూడా మొన్నటిదాకా కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు గౌరవంగా మా రాజధాని అమరావతిని చెప్పుకోగలుగుతున్నాం అందరం కూడా. గతంలో మనం చదువుకునేటప్పుడు మీ అందరి పుస్తకాల్లో మన రాజధాని అని ఏదంటే మనం చెప్పేవాళ్ళం హైదరాబాద్ అని. కానీ గత 6-7 సంవత్సరాల నుంచి మన రాజధాని అంటే మనకే తెలియదు ఎక్కడ పెడతారు. 3 రాజధానులు 4 రాజధానుల అర్థం కాని పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మోడీ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని మొత్తం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లో ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అమరావతి రాజధానిని తీర్మానం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఇండియా మ్యాప్లో అమరావతిని కూడా తీసుకొచ్చి చేర్చారనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందువల్లంటే అలాంటి పాలకులు ఉంటేనే మన నిరుద్యోగ సమస్యలు తీరుతాయి, రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఎవరుంటే వాళ్ళు మనం గెలిపించేస్తే ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఇలాంటి జాబ్ మేళాలు పెట్టాల్సిన పరిస్థితి మాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా చదువుకున్నా, నేను కూడా ఉద్యోగం రాలేదు కాబట్టి రాజకీయాలు పోయినా. నాకు కూడా ఉద్యోగం వచ్చింటే నేను కూడా ఉద్యోగం చేసుకున్నాను. అప్పుడు మీరు నమ్మరు, మాకు పీజీ అయిన తర్వాత లెక్చరర్గా పోయేదానికి ఎంతోమంది పోయి దండం పెట్టుకొని నమస్కారాలు పెట్టి బతిలాడుకున్నా లెక్చరర్గా పోతానయ్యా అని. ప్రైవేట్ కాలేజీల్లో ఎవరు కూడా మాకు అవకాశం ఉంది. లేకపోతే ఎక్కడన్నా కంపెనీలో
మేనేజర్గా పోతానైనా సూపర్వైజర్గా పోతానైనా కానీ మాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏదో అంటే ఆ రోజు ఆ పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి కాదు. మనందరూ ఆహ్వానించి ఒక దగ్గరే ఈ జాబ్ మేళాని పెట్టించి వీళ్ళు ఎవరు క్వాలిఫైడ్, ఎవరు నిజంగా అర్హులో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ఈరోజు నారా లోకేష్ బాబు గారు శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే నేను చెప్పేది ఒకటే బాబు, ఎవరైనా ఉండొచ్చు, కానీ మనకి ఎవరు పని చేస్తున్నారు, నిరుద్యోగుల పట్ల ఎవరు శ్రద్ధ వహిస్తున్నారు, ఏ గవర్నమెంట్ చేస్తున్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది రాజకీయ ప్రసంగం కాదు, ఉన్న వాస్తవ పరిస్థితి. ఈరోజు 15 కంపెనీలు పిలిచారు. ఇక్కడికి పిలిచి మీ ముందే ఇంటర్వ్యూలు మీరే పోతున్నారు, ఇంటర్వ్యూలకి మీరే చేస్తున్నారు. మీరు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. ఈ జాబ్ మేళాలు కానీ పెట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించేందుకు తోడ్పడుతున్నటువంటి కంపెనీ ప్రతినిధులకు, ఇంత చొరవ తీసుకుని కార్యక్రమాలు ముందుండి చేసే మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే కంపెనీ ప్రతినిధులు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మన గూడూరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారికి తోడ్పడుతూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశానుసారంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక జాబ్ మేళా నిర్వహించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి 3 మంత్స్కి లాస్ట్ 25-26 సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. దాంట్లో చూసుకుంటే సుమారుగా 1500 మంది లాస్ట్ టైం జాబ్ మేళాలో గత సంవత్సరంలో అటెండ్ అయితే 784 మంది వరకు ఉద్యోగాలు రావడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాకు సార్ చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు అనేవి యువతకు కల్పిస్తామని గౌరవ మంత్రివర్యులు మనకు అందరికీ మీకు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువగా యువత ఉద్యోగాల కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటో తెలియడం లేదు. ఆ కంపెనీస్ వెళ్ళడం, అక్కడ వాళ్ళకి కన్సల్ట్ అవ్వడం అనేది మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు ఖాళీలు ఉన్నాయి, ఏ ఖాళీలు ఉన్నాయి, మన క్వాలిఫికేషన్కి ఆ జాబ్ సూట్ అవుతుందా లేదా, సో అక్కడికి వెళితే ఏ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. సో అన్నింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా సో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వర్క్ చేస్తుంది. మీకు కావాల్సిన శిక్షణలు ఇవ్వడం కానీ, శిక్షణాంతరం ఉపాధి ఇవ్వడం కానీ, శిక్షణతో పాటు ఉపాధి. ఒకవేళ అలా కాదు, మాకు డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ కావాలి, ఉద్యోగాలే కావాలంటే ఈ ఉద్యోగాల కోసం ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. ఉద్యోగాలను డైరెక్ట్గా జాబ్ మేళాకి అటెండ్ కావచ్చు. లేదు మనకి ఏమైనా స్కిల్స్ తక్కువ ఉన్నాయి, మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ని ఏర్పాటు చేశాం. మనం చేస్తే గవర్నమెంట్ కాలేజెస్ అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఐటీఎస్ కావచ్చు, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కావచ్చు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఒక స్కిల్ హబ్ని ఏర్పాటు చేశాం. దీంట్లో అప్ స్కిల్లింగ్ అంటే మీకున్న క్వాలిఫికేషన్ ఇంకా బెటర్మెంట్ ఇవ్వడం కానీ, లేదా సర్టిఫికేషన్ కోర్స్ ఇవ్వడం కానీ, తద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం. జాబ్ మేళాకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులకి, యువకులకి, నిరుద్యోగులకి ఒక విన్నపం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, మన శాసనసభ్యులు గారు గూడూరులో శాసనసభ్యులు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు 7 జాబ్ మేళాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ 7 జాబ్ మేళాలకు సంబంధించి 849 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు జిల్లాలో ఇంత భారీ స్థాయిలో ఎక్కడ కూడా నిర్వహించడం చెప్పడానికి మనం గర్వకారణంగా ఫీల్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మాకు వచ్చినటువంటి అనేక సమస్యలు, కొన్ని సమస్యలు మేము ముందు దృష్టి తీసుకొస్తున్నాను. మా శాసనసభ్యులు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సెస్సులు కావచ్చు, సిటీలు కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, ఏది వచ్చినా కూడా వాళ్ళు మొదటగా కోరేది నా నియోజకవర్గ ప్రజలకి ఉద్యోగాలు కావాలా, విద్యార్థులుగా చదువుకుని పెట్టొచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని వాళ్ళ అభివృద్ధి జరిగింది. అందులో భాగంగా ఇక్కడ జరిగేటువంటి జాబ్ మేళాలే కాకుండా ఆయన పర్సనల్గా కలిసినప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీస్లో కానీ, ఏదైనా కంపెనీలో కానీ, ఆక్వా రంగాల్లో కానీ ఎక్కడైనా సరే వేకెన్సీస్ ఉంటే చదువుకున్న విద్యార్థులకు ఆయన కార్యాలయం నుంచి ఒక లెటర్ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు కల్పించే జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 16,500 పైచులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీ నేను. అదేవిధంగా పోలీసు ఉద్యోగాల్లో కూడా 6,000 పోలీసు ఉద్యోగాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీరు గమనించాల్సి ఏంటంటే, ఏదైతే పనిచేసే ప్రభుత్వం ఉందో, పనిచేసే నాయకులు ఉన్నారో వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలి.
గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న పార్క్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తానంకి నానాజీ పరిశీలించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్, ఆట వస్తువులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నమస్కారం అండి. ఒక నిమిషం అమ్మా, సరే మేము వెళ్ళిపోతాం. ఇది జాయింట్ ఉంది కదా, మన స్తంభం ఉంది కదా జాయింట్, అక్కడ ఎత్తుకి సమానం. అవసరం పార్క్ ఉంది కదా అన్నలేని పక్కన ఈ పక్క అయిపోయే లోపల దీన్ని లిఫ్ట్ అదే ఇదే మున్సిపల్ స్థలంలో అది అక్కడ ఏమైందంటే సార్ మొన్న అది చేసినప్పుడు క్లీన్ చేసేటప్పుడు కొద్ది జేసీబీ తగిలి పగిలింది సార్. అది ఫిల్ చేసేటప్పుడు చేయించేస్తాను. ఆ వెనకదేమో ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్లో ఇది కూడా పెట్టేసుకొని అక్కడక్కడ మొక్కలు వేయడం కోసం ప్రొవిజన్ పెట్టేసుకుని ముందు రేపు ఫిల్లింగ్ అయిపోయి లెవెల్ చేసి అయిపోయిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ చేస్తాం. 25 lakhs అయిపోయిన తర్వాత త్వరలో పని స్టార్ట్ చేసుకోండి. గేటు అప్పుడు పెట్టేస్తారు, 8కి పెట్టిచ్చేస్తారు సార్ 100%. సత్వాలు చేసి అప్పటికే పైన పెంచుకొని డబ్బులు చేసుకొని కాగితం తీసుకో. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
మా అన్నదాన ట్రస్ట్ మెంబరు ఉపా సుబ్బారావు కుమార్, ఉపా చంద్రశేఖర్ గారు, ఐటీసీ కంపెనీ ఏజెంట్, మరియు వచ్చి షేగు వెంకట లక్ష్మీ ప్రసాద్ గారు, వారి తమ్ముడు షేగు శ్రీనివాసులు గారు, శ్రావణ ఇద్దరు సంయుక్తంగా భగవంతుడు వాళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు అన్ని ప్రసాదించాలని. ఈ అన్నదాన కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కావడం మా పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తున్నాం. ఎందుకంటే అదృష్టం ఉంది, ఎంత డబ్బు ఇచ్చినా ఇంకా ఎదుటి వారి చేతుల్ని చూసే సమాజం ఇప్పుడు. కానీ భోజనం కడుపు నిండా చాలు అనే పదం అన్నదానంలో ఉంది. కాబట్టి అందరూ కూడా ఇది భగవత్ ప్రసాదంగా తీసుకొని పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవాలయ సిబ్బందికి, అన్నదాన కమిటీకి మా నమస్కారం. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ అధికారులు పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్న వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదని, బ్లాక్ అమ్మకాలు నివారించాలని డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరైనా ఆఫీసులు పోవాలన్నా తగిన సమయానికి పోయేటువంటి పరిస్థితి కాదు. కళాశాలలకి పోయేటువంటి విద్యార్థులు కూడా అనేక సమస్యలు పోయేటువంటి టైంకి పోయేటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూస్తాను, ఇప్పటికే రవాణా రంగం కుదేలైపోయినది. అటువంటి రవాణా రంగం ఈరోజు డీజిల్ అందుబాటులో లేక వాళ్ళకి ఏదన్నా ఆకారం బాడుగులు వచ్చినా కూడా వాళ్ళ సమయానికి బాడుగులు పోగొట్టుకునే పరిస్థితి. తీవ్రంగా రవాణా రంగం నష్టపోతూ ఉంది. అలాగే ఈరోజు దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఈరోజు రేషన్ పద్ధతిలో 3 లీటర్లు 5 లీటర్లు పట్టమని చెప్పి చెప్తా ఉన్నారు. మనం సాధారణంగా పరిశీలిస్తే ఈరోజు ఈ పక్కన ఇందూరు, మిఠాపురి ఈ లైన్లో ఎక్కడ కూడా పెట్రోల్ పంపులు లేవు. వాళ్ళు ఎవరైనా వ్యవసాయదారులు ట్రాక్టర్ తీసుకున్న ట్రాక్టర్లకి వ్యవసాయ పనులు చేసుకోవాలంటే వాళ్ళు క్యాన్లతో బైక్లో వచ్చి గూడులో పట్టుకొని పోయి అక్కడ నింపుకునే పరిస్థితి. ఈరోజు 5 లీటర్లు రేషన్ పెట్టిన తర్వాత వాళ్ళ ట్రాక్టర్ తీసుకొని వస్తే తప్ప పెట్రోల్ డీజిల్ పోయినప్పుడు 5 లీటర్లు ఎక్కడికి వచ్చి పట్టుకుంటే వాళ్ళు పోయినట్టుగా డీజిల్ ఖాళీ పెట్టే పరిస్థితి. కాబట్టి వ్యవసాయ పనులు కూడా తీవ్రమైన ఇబ్బందులు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిల్వలు పెంచాలా, అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చి వెంటనే 2 రోజుల లోపల సమస్యలు పరిష్కారం చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా చూసి ఈ విధంగా తెలియజేస్తాం. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు కూడా మాకు ఎలాంటి కొరతలు లేవని మాత్రం ఒక పక్క మంత్రులు చెప్తా ఉన్నారు. ఒక పక్క అధికారులు మన జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ చెప్తా ఉన్నారు. పెట్రోలు, డీజిల్ కొరత ఎక్కడా లేదని చెప్తున్నారు. కానీ గత 4-5 రోజులుగా చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో అనేక పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ క్యూలు పెట్టేసి, అదేవిధంగా ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరగనీయకుండా, వాళ్ళు గొడవలు రాకుండా చేయడానికి పోలీసు వాళ్ళు కాపలా పెట్టుకొని ఈరోజు పెట్రోల్ బంకులు ఉన్నాయి యజమాన్యం అంతా. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక పక్క యంత్రాలు, ఒక పక్క ఈ ఆటో వాళ్ళంతా కూడా దాని మీద ఆధారపడి ఉండదు. కానీ ఇవాళ ఒక 2 లీటర్లు పోస్తాం మేము అని అంటే వాళ్ళకి ఏ మూలకి సరిపడుతుంది. వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలంగా తోలుకుంటూనే వాళ్ళ పొద్దుకులు కాడుస్తాయి. కానీ అటువంటివి లేకుండా ఈరోజు ఏంటంటే పెట్రోల్, డీజిల్కి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వరదల్లో ఉన్న ఒక పక్క చెప్తాను, ఇంకో పక్క ఏంటంటే ఇక్కడ ఆంక్షలు పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూనే ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన విధంగా ఇక్కడ డీజిల్, పెట్రోల్ని ఇక్కడ కొరతలు లేకుండా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉంది.
నిజాయితీని ముందుకి తీసుకుపోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈ కొరతని అంటే ఎండగట్టేదానికి అందుబాటులోకి వచ్చేదానికి మేము పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. पेट्रोल पंप केंद्र पंप लक्ष्य भाई करे केंद्र पंप लक्ष्य भाई करे पेट्रोल केंद्र पंप लक्ष्य भाई करे पेट्रोल केंद्र पंप लक्ष्य भाई करे. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శుభ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహిళల భద్రతా అవగాహన సదస్సులో పాల్గొన్న నాయుడుపేట అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివశంకర్లు మహిళల గురించి వారు మాట్లాడుతూ మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణి నడుస్తోందని, ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్లలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, పరిచయం లేని అపరిచితులతో ఆన్లైన్ పరిస్థితులలో పరిచయాలను దూరంగా ఉండాలని సూచించారు. మహిళల అభ్యున్నతికి తోడ్పడే విధంగా నడుచుకునే విధంగా సమాజం పూర్తిగా మారాలని, అదే తమ ఆకాంక్షగా పనిచేస్తున్నామని అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఒక 4 రోజులు కూర్చుంటామా గ్రామం నిలబడేది బంగాళాభరణాలు చాలా ఇష్టం అందరూ ఇష్టం. నా ప్రియాలో మహిళలు భద్రత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ పని చేయొచ్చు. ఇంట్లో భద్రత గురించి మాట్లాడుతున్నాం. పురుషులకు భద్రత లేచం కదా, బికాస్ తిరిగి కొట్టగలరా చూస్తారు సింపుల్. సో మహిళల భద్రత గురించి మనం అందుకే మాట్లాడుతాం. ఎస్పెషల్లీ జరుగుతుంది. సో మీరు పనిచేసే ప్రదేశాల్లో కానీ అట్లాగే ఇళ్లలో ఉన్నప్పుడు కూడా ఏ రకాలుగా ఉంటుంది. ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. దానికి హెడ్గా ఒక లేడీ ఆఫీసరే ఉంటారు, లేదా బయట ప్రదేశాల్లో జరిగింది అనుకోండి దానికి లేబర్ యాక్ట్లో ఫేస్బుక్ పాస్వర్డ్ కాంప్రమైజ్ పాస్వర్డ్ అంటే ఇది డేటా బేస్లో ఎక్కడో లీక్ అయిపోయింది. అలాంటప్పుడు మీకు ఏదన్నా ఇబ్బంది జరిగితే ఇమ్మీడియట్గా మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మీరు వర్క్ ప్లేస్లో మీకు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పారు. ఈ మధ్య పాపం ఒక అమ్మాయి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేసే అమ్మాయి వేరే ఎవడో బెదిరిస్తూ ఉంటే వాడికి బెదిరిపోలేదు. దానికి వాడు వేరే రకంగా ప్రాపగండా చేసి అక్కడ న్యూసెన్స్ చేయాలని చూశాడు. సో దానికి తగ్గట్టు మేము వాడికి బుద్ధి చెప్పడం జరిగింది. సో అలాగే కొన్ని చోట్ల వర్క్ చేసే ప్లేసుల్లో ఉంటాం. ఇది చెబితే ఏమవుతుందో, మమ్మల్ని ఎక్కడ ఉద్యోగంలోంచి తీసేస్తారో అనే భయంలో చాలా మంది ఉంటారు. అవునా కాదా? ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఒకవేళ నేను కనుక ఇది చెబితే మా ఆఫీసరు మా హెచ్ఆర్ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఉన్నాయి అలాంటి భయాలు. సో అలాంటి సందర్భాల్లో ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికే అలాంటి చట్టాలు వచ్చాయి. మిమ్మల్ని అక్కడి నుంచి తీసేయకుండా మీకు ప్రొటెక్టివ్గా సేఫ్గా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఆ చట్టం వచ్చింది. కాబట్టి అలాంటిది ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మీ లోకల్ పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేయండి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మీరు ఉండే ప్లేస్లో వేరే చోట ఉండొచ్చు. మీరు ఇమీడియట్గా మీ గ్రామాల్లో ఉండే మీ టౌన్లో ఉండే మహిళా పోలీసులు ఉన్నారు. మీ అందరూ తెలుసా? ఫ్రంట్ రోలో కూర్చొని ఉంటారు ఇళ్ళంతా నాయుడుపేట వాళ్ళు. సో ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ఆఫీసర్స్ చెప్పాలని ఇబ్బంది కనుక మీకు అనిపిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి
మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. గత 3 రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు, రైతులు డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు వరి నాట్లకు అవసరమైన నీరు అందకపోతే వరి నాట్లు నాశనం అయిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటికి నీరు అందించడానికి అవసరమైన డీజిల్ లేకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని వారు తెలుపుతున్నారు. ఈ పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేని సమస్యతో అటు వాహనదారులు, ఇటు రైతులు నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో సెజ్లు ఉండడంతో ఫ్యాక్టరీలకు వెళ్లే ప్రజలు ఈ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నందు చైర్పర్సన్ మరి ప్రమీల ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించారు. రైతులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది సమస్యలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గత సంవత్సరం 3,80,00,000 చెస్ కట్టామని మరియు ఈ సంవత్సరం 3,87,00,000 ప్రభుత్వానికి సెస్ కట్టామని తెలిపారు. గత సంవత్సరం ట్రెజరీ బ్యాలెన్స్ 11,13,88,780 రూపాయలను మరియు 2025-26 మార్చి నెల సంవత్సరానికి గాను 12,56,00,000 ఆదాయం వచ్చిందని తెలియజేశారు. అదేవిధంగా ముందు కూడా ఆదాయం తీసుకొస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ వి వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ రవిచంద్ర, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అందరం కలిసి మా సమస్యలు మాట్లాడుతున్నాము. అలాగే సునీల్ అన్న దయతో అని ఎందుకు అంటున్నానంటే మా సునీల్ అన్న ద్వారా నీళ్లు కానీ, యూరియా కానీ రైతులకు కొరత లేకుండా సకాలంలో అందడం వల్ల మా రైతులు పంటలు బాగా పండడం వల్ల గవర్నమెంట్కి శిస్తు కట్టడం చక్కగా మా టార్గెట్ రీచ్ అయ్యాము. పోయిన సంవత్సరం 3,80,00,000 శిస్తు కడితే ఈ సంవత్సరం 3,87,00,000 శిస్తు కట్టాము. ట్రెజరీ బ్యాలెన్స్ పోయిన సంవత్సరం 11,63,88,780 రూపాయలు ట్రెజరీ బ్యాలెన్స్. ఈ 25-26 సంవత్సరంలో మార్చికి 12,56,00,000 ట్రెజరీ బ్యాలెన్స్. ఇదంతా సునీల్ అని దయ్య, చంద్రబాబు నాయుడు గారి దయ్య. రీచ్ అవుతామని తెలుపుకుంటున్నాను.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని ఆల్ ఇండియా ఎరువుల పురుగుల మందుల విత్తనముల డీలర్స్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు చిట్టమూరు మండలం డీలర్స్ చెన్నారెడ్డి బాబురెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడ కూడలి నందు రైతు సేవా కేంద్రం వరకు ఎరువులు పురుగుల మందుల ఫెర్టిలైజర్స్ డీలర్స్ సంపూర్ణ మద్దతులకు దుకాణాలు మూసివేసి ధర్నా నిర్వహించారు. పెంచాలి వద్దొద్దు మాకొద్దు లింకులతో ఎరువులు వద్దొద్దు మాకొద్దు లింకులతో ఎరువులు ఎఫ్ఓఎల్తో ఎరువులు ఇవ్వాలి ఎఫ్ఓఎల్తో ఎరువులు ఇవ్వాలి ఎఫ్ఓఎల్తో ఎరువులు ఇవ్వాలి కమిషన్ను పెంచాలి కమిషన్ను పెంచాలి కమిషన్ను పెంచాలి వద్దొద్దు మాకొద్దు లింకులతో ఎరువులు వద్దొద్దు మాకొద్దు లింకులతో ఎరువులు వద్దొద్దు మాకొద్దు లింకులతో ఎరువులు వద్దొద్దు మాకొద్దు లింకులతో ఎరువులు ఎఫ్ఓఎల్తో ఎరువులు ఇవ్వాలి ఎఫ్ఓఎల్తో ఎరువులు ఇవ్వాలి ఎఫ్ఓఎల్తో ఎరువులు ఇవ్వాలి కమిషన్ను పెంచాలి. చిట్టమూరు మండలంలో డీలర్లు సంఘీభావంగా ఒక ధర్నా నిర్వహించడం మీ సమక్షంలో జరుగుతోంది. మరి ఈ ధర్నా దేనికేనంటే ఇప్పుడు గత 10 రోజుల నుంచి మహారాష్ట్రలో డీలర్స్ అసోసియేషన్ షాపులు మూసేసి ఈ బంద్ ఏర్పాటు చేశారు. 32 సంవత్సరాల నుంచి నేను ఈ వ్యాపార రంగంలో ఉన్నాను. గత 6-7 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ వాళ్ళు ప్రతి బస్తాకి ఒక లింక్, ఏ బస్తా ఫర్టిలైజర్ కొన్నా ఏదో ఒక లింక్ ప్రోడక్ట్ ఇస్తూ ఉన్నారు. మరి ఇదేమని అడిగితే మీరు ఇది తీసుకుంటేనే అది ఇస్తామని కాడికొచ్చారు. సీజన్ అనేది వ్యాపారం అనేది 45 రోజులే ఉంటుంది ఈ ఫర్టిలైజర్ బిజినెస్. ఈ 45 రోజుల్లో మా అవసరాలు బట్టి మేము వాళ్ళు చెప్పిన దానికి తల ఒగ్గి తీసుకోవాల్సిన సమస్యలు వస్తున్నాయి. ఇది మేమందరం కలిసి గత 6 సంవత్సరాలుగా మా యూనియన్, రాష్ట్ర యూనియన్, సెంట్రల్ యూనియన్ దాకా తీసుకోవడం జరిగింది. సెంట్రల్ యూనియన్ ఈరోజు స్పందించి ఆల్ ఇండియా డీలర్స్ అసోసియేషన్ బంద్ పాటిద్దాం, ఇది మహారాష్ట్రలో 10 రోజుల నుంచి చేస్తున్న వాళ్ళకి ఒక్కరోజు సంఘీభావంగా అందరం చేద్దాం, త్వరలో దీని పూర్తి కార్యాచరణతో మనం పార్లమెంటు స్తంభించే విధంగా కూడా బంద్ ఏర్పాటు చేద్దామని మా యూనియన్ మాకు ఆదేశాలు ఇచ్చాయి. మరి ఇది చట్టసభల్లో కూడా గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఈ లింక్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఆపే విధంగా వ్యాపారస్తులు సహకరించి, ఈ వ్యాపారస్తులకి సహకరించడంలో వ్యాపారస్తులకు వచ్చిన ఆదాయం కాదు, రైతు లాభపడతాడు. ఈ రాష్ట్రంలో రైతులు దాదాపు 70% రైతు అనుబంధ సంఘాలు ఉన్న ఈ రాష్ట్రాల్లో ఈ దీని గురించి ప్రస్తావించాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉందని కూడా వ్యాపార పరంగా తెలియజేసుకుంటూ, మరి మా డీలర్స్ అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాను కొన్ని కంపెనీలు పూర్తిగా ముగిచ్చేసాయి, కొన్ని కంపెనీలు పాక్షికంగా, అది కూడా 10% కొంతవరకే. 70 కిలోమీటర్లని నిబంధన పెడతాయి. 70 కిలోమీటర్లు అంటే ర్యాక్ ఏడదాకా వస్తుంది, గూడూరు నుంచి మళ్ళీ బాడుగు అంటారు. ఈ నిబంధనలన్నీ పూర్తిగా తీసేసి ప్రతి కంపెనీ కూడా మాకు ఎఫ్ఓఎల్ ఇచ్చే ఏర్పాటు మీ ద్వారా కూడా పైన అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కమిషన్ కూడా పర్సంటేజ్ ప్రకారం పెంచాలి తప్ప ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయించిన దాని ప్రకారం పర్సంటేజ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. దీన్ని కూడా పునరాలోచించి మాకు మా వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా మాట్లాడాలని ఉన్నత అధికారులకి, మా సంఘాలకి, మా స్టేట్ యూనియన్ కానీ మా సెంట్రల్ యూనియన్ కానీ మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగనన్న కాలనీల పేరుతో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం జగనన్న కాలనీల పేరుతో గ్రామాలు నిర్మించారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మనుగోలు గ్రామ పంచాయతీ పరిధిలోకి జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కాలనీలోని గృహాల లబ్ధిదారుల చేతుల మీదుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్మించిన గృహాలు చూస్తుంటే ఇది కదా పరిపాలన అనిపిస్తోందని, తాము నిర్మించిన కాలనీలలో ప్రస్తుత ప్రభుత్వ మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన గృహాలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను నిర్మించనున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కాలనీలకు అవసరమైన పూర్తి వసతులు కల్పిస్తామని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, రాష్ట్ర రైతు సంఘ నాయకులు సూరపనేని కిషోర్ నాయుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు
ముంగర రవీంద్రారెడ్డి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, దాసరి మహేంద్రవర్మ, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సందర్భాలలో చెప్పాం, జగనన్న ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మించాడు అని చెప్పి మొన్న వెంకటాచలం మండల కేంద్రానికి కూతవేట దూరంలో ఉన్నటువంటి జగనన్న కాలనీని సందర్శించాం. ఈరోజు మరలా మనుబోలు మండల కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి మనుబోలు పంచాయతీలో భాగమైనటువంటి ఈ జగనన్న కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది. దాదాపుగా 300 ప్లాట్లు ఇచ్చాం. 70 మంది ఇళ్లు కట్టుకున్నారు, ఇళ్లలో ఉన్నారు. మరో 40 ఇళ్లు దాదాపుగా పూర్తి అయ్యేటువంటి దశకు చేరుకున్నాయి. మిగిలినటువంటివి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఈ స్థలాన్ని గుర్తించి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే ఇళ్లలోకి వెళితే అనేక దశాబ్దాలుగా ఇళ్లు లేక బాడిగింట్లో అనేక రకాలైనటువంటి అవస్థలు పడ్డాం. ఈరోజు జగనన్న పుణ్యాన ఇళ్ల స్థలం వచ్చింది, ఇళ్ళు వచ్చింది, ఇళ్ళు నిర్మించుకున్నాం, మా సొంత ఇంటి కళ సాకారమైందని చెప్పి ఆ గృహిణులు, మహిళలు అత్యంత సంతోషాన్ని ఈరోజు వెలిపించేటువంటి పరిస్థితి. అంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఓ మాట చెప్పాడు, నేను వచ్చాను 5 లక్షల ఇళ్ళు ఒక విడతలో ఇచ్చాం, 2,50,000 ఇళ్ళు మరొక విడతలో ఈరోజు మేము ఇస్తున్నామని చెప్పి ఒక ప్రకటన చేసి నాయుడుపేటకు వచ్చినప్పుడు ఆయన రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు దాదాపుగా చెప్తూ ఉంటాడు, నేను 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను అని. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎక్కడన్నా ఒక గ్రామానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల ప్లాట్లు ఇచ్చి ఇళ్లు నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక్కసారి ప్రతి ఒక్కరూ మనం ఆలోచించేద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఇళ్లనే చంద్రబాబు నాయుడు ఇళ్ల ముందు నిలబడి దానికి పెద్ద పెద్ద ప్లైవుడ్ తాళాలు ఇచ్చి పాపం ఆ ఇంటి ఓనర్లు అడిగారు, అయ్యా మేము ఇంటికి వచ్చి 4 ఏళ్ళు అయితే ఈ రోజు వచ్చి ఇంటి తాళం ఇస్తున్నారు ఏమిటి అని అంటే, ఇవన్నీ చంద్రబాబు లెక్కలో వేసేసాం, చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కట్టినటువంటి ఇళ్లుగా భావించండి, మీరు కూడా అట్టే అనుకోండి అబ్బా, వాళ్ళు ఏమన్నారు, మేము తాళాలు ఇస్తున్నాం అని చెప్పి ఆ హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఇచ్చిపోయింది. ఈ రోజు మరలా చెప్పాడు 2,50,000 అని. నేను ఛాలెంజ్ విసురుతున్నా చంద్రబాబుకి, ఎక్కడన్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో ఒక్క ఇళ్లు నిర్మించినటువంటిది కానీ ఒక్క ఇళ్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు ఇక్కడికి వస్తే కొన్ని ఇళ్లు పూర్తయ్యాయి, కొన్ని ఇళ్లు పాపం స్లాబ్లు అయ్యాయి, ప్లాస్టరింగ్లు పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఇళ్లు ఒక స్లాబ్ లెవెల్కి వచ్చాయి, కొన్ని ఇళ్లు కాలమ్స్ వేసుకుని ఆగాయి, కొన్ని ఇళ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి వీటికి ₹1 కూడా నిధులు విడుదల చేయకుండా ఈరోజు వాటికి సంబంధించి అంతా మేమే చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిదంతా నా వల్లనే అయిందన్నట్టుగా నువ్వు ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటివి కూడా నీ ఖాతాలో వేసుకున్న దానికి దాన్ని క్రెడిట్ చోరీ అని ముద్దుగా పిలుస్తున్నారు ఈ మధ్య. చంద్రబాబు క్రెడిట్ చోరీ అంటే అన్ని రకాల దొంగతనాలు చేసేటువంటి చంద్రబాబు చివరికి ఎవడన్నా చేసినటువంటి పని కూడా నేనే చేశానని చెప్పి ఆ పనిని కూడా దొంగిలించుకునేటువంటి బుద్ధి ఏర్పడింది. దానిలో భాగంగానే ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నాం. ఇవి నాటి వార్తలు చూస్తున్నానండి సిఆర్ న్యూస్.